రైట్. మనం ప్రస్తుతం అయితే మరి బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఇప్పుడు 25 వరకు సంఖ్య చేరుకుందనే తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా కింగ్ కోటి హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి మనతో పాటు మెడికల్ సూపరింటెండెంట్ సంతోష్ గారు ఉన్నారు. డాక్టర్ సంతోష్ గారు, మరి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. అసలు పిల్లలు ఎంతమందిని ఇక్కడ జాయిన్ చేశారు సార్? నమస్తే అండి. నిన్న మధ్యాహ్నం 12:30కి ఒక 16 మంది పిల్లలు, 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు, వాళ్ళు వామిటింగ్, లూజ్ మోషన్స్, స్టమక్ పెయిన్ కంప్లైంట్స్ వచ్చారు. సో వాళ్ళందరినీ మేము కింగ్ కోటి హాస్పిటల్ పీడియాట్రిక్ టీము ప్లస్ నర్సింగ్ టీం వెంటనే వాళ్ళను నా యొక్క డిహైడ్రేషన్ ఎగ్జామిన్ చేసాం. డిహైడ్రేషన్ ఉంది అని చెప్పి గమనించి, కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని గమనించేసి మేము వాళ్ళని ఫ్లూయిడ్స్ కరెక్షన్ చేసి వాళ్ళకి ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చేసి వాళ్ళని స్టెబిలైజ్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా మేము పీడియాట్రిక్ వార్డుకు షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసి రాత్రంతా కూడా మేము ఒక 2 పీడియాట్రిషియన్స్ను, ఒక 4 నర్సింగ్ స్టాఫ్ను ఉంచాము. వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఈరోజు మార్నింగ్ ఇంకొక 4 పిల్లలు సేమ్ కంప్లైంట్స్ వచ్చారు. వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్, మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంది. వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు. అంటే సార్, ఫుడ్ పాయిజన్ దేంట్లో, అంటే కర్రీలో కానీ అన్నంలో కానీ దేంట్లో జరిగింది? అసలు దేనివల్ల వచ్చిందంటారు సార్? అంటే మనకు యూజువల్గా వామిటింగ్స్, లూజ్ మోషన్స్, స్టమక్ పెయిన్ అనే కంప్లైంట్స్ ఇన్ఫెక్షన్ చూపెడతాయి. ఇన్ఫెక్షన్ మేబీ ఫుడ్ ఉండొచ్చు, మేబీ వాటర్ ఉండొచ్చు. సో మా వరకు మేము ఇన్ఫెక్షన్ చేసే ట్రీట్మెంట్ భాగంలో ఉన్నాము. సో అది ఏ విధంగా జరిగిందనే విషయాన్ని హాస్టల్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువగా అవగాహన ఉంటుంది. మా వరకు మేము ఆ ఇన్ఫెక్షన్ టీటీఏ స్థానంలో మేము ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే అడ్మిట్ అయ్యారో వాళ్ళలో ఎవరికైనా సీరియస్గా కానీ అట్లా ఏమైనా ఉందా సార్? ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళు ఎవరికి కూడా సీరియస్గా లేదు, ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, అందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతము అవుట్ ఆఫ్ డేంజర్ అనే చెప్పుకోవచ్చు. 100% అవుట్ ఆఫ్ డేంజర్. వాళ్ళందరినీ ఇప్పుడు మధ్యాహ్నం మోస్ట్లీ మేము డిశ్చార్జ్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి కొన్ని టెస్టులు పంపాము. ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ చేద్దామనే ప్లాన్ ఉంది. సో మోస్ట్లీ ఈరోజు డిశ్చార్జ్ జరగవచ్చు. అంటే ఈ స్టమక్ పెయిన్, వామిటింగ్స్ ఇలాంటివి ఏమన్నా అలా చేసుకున్నారా సార్ స్టూడెంట్స్? ఇక్కడ వాళ్ళ పరిస్థితి, వాళ్ళు వచ్చినప్పుడు కండిషన్ ఎలా ఉంది సార్? అంటే వాళ్ళు వచ్చినప్పుడు వామిటింగ్, లూజ్ మోషన్స్ ఉండే. మన దగ్గరికి అడ్మిట్ అయిన తర్వాత దాదాపుగా 1-2 పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా లూజ్ మోషన్స్, వామిటింగ్ కాలేదు. ఒక 2 పిల్లలకు మాత్రం ఒక 2 సార్లు వామిట్స్ అయినాయి. వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వరకు స్టెబిలైజ్ అయిపోయారు. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి మాత్రం అందరూ స్టేబుల్ ఉన్నారు. ఎలాంటి ప్రమాదం లేదు, ప్రాణాపాయ పరిస్థితి లేదు, అందరూ స్టేబుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూసాం కదా, ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 24 మెంబర్స్ కూడా ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. నిన్న 16 మెంబర్స్, అంటే 16 మందిని ఇడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు మళ్ళీ మిగతా వాళ్ళను కూడా ఇంకా 8 మెంబర్స్ని ఇడికి తీసుకొచ్చారు. కానీ వచ్చినప్పుడు వాళ్ళది మోషన్స్, అటు వామిటింగ్స్, స్టమక్ పెయిన్ ఇలాంటి వాటితోటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడైతే స్టేబుల్గా ఉంది వాళ్ళ పరిస్థితి, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.